సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. నీకు గ్రాంధికంగా కనపడేది కాదు, గురుముఖత వచ్చిందేదో అది జ్ఞానం. ఆ గురువుకి దక్షత ఉంటుంది. ఏ సమయంలో ఏది చెప్పాలో ఆయనకి తెలుసు. అందుకే ఆ సమయం వచ్చే వరకు చెప్పడు గురువు. ఆ సమయం ఎప్పుడో పసిగట్టగలగడమే గురువు యొక్క గొప్పతనం. ఈ లోపల దిగిపోతే నీ కర్మ అంతే. అన్నం ఉడికే వరకు ఉంచాలి పొయ్యి మీద. ఉడకకుండా నీకాకలిగా ఉందని మంట దించేసినా కింద పెట్టినా ఒక్క మెతుకు నీకు పనికిరాదు, అన్నం పలుకైపోతుంది. అలాగే గురువుగారిని ఎంతకాలం సేవించాలి అంటే గురువుగారు పక్వాన్ని పట్టుకుని చెప్పేంతవరకు. కృష్ణుడు ఇప్పుడు చెప్తాడు యుద్ధభూమిలోని అర్జునుడు అనుకున్నాడా? రావణుడితో యుద్ధం చేసేటప్పుడు నాకు ఆదిత్య హృదయం ఇస్తారు అగస్త్య మహర్షి వచ్చని రామచంద్రమూర్తి అనుకున్నారా? ఎప్పుడు ఎవరు పరిపక్వత పొందారని గురువు భావిస్తాడో అప్పుడు ఆ సమయంలో ఆ కావలసిన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఆ ఈశ్వర రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశం చేశారు. గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి మాట ఏదుందో అది పట్టేసుకుంటుంది అంతే మనసుని. అది పట్టుకుని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అందుకే గురువు యొక్క శక్తి అంతా ఎక్కడుంటుంది అని అడిగారు. గురువుగారి శక్తి అంతా గురువుగారి యొక్క అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం అంటే బాహ్యాగ్నిహోత్రం కాదు, గురువుగారి యొక్క వాక్కుయే అగ్నిహోత్రం. అగ్నికి ఎలా కాల్చే లక్షణం ఉంటుందో గురువు యొక్క మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాట గురువు మాట్లాడితే అంతే, ఆ అజ్ఞానము దహించుకుపోతుందంతే. కోటి జన్మలలో మీరు చేసేటటువంటి సాధనా బలం ఎంతటిదో గురువుగారి మాట వలన వచ్చేటటువంటి మార్పు అంత గొప్పది. శాస్త్రంలో ఒక మాట అంటారు, ఏది పోయినా ఒక్కటి మిగిలితే నువ్వు బెంగపెట్టుకోకు. సత్పురుషులతో నీకు సహవాసం కుదిరితే, వారు నిన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నీకు వస్తే చాలు, నీకు పెద్ద అభ్యున్నతి కలిగిందని గుర్తు. నువ్వు దానికి దూరం అయిపోతే నీకు ఎన్ని ఉన్నా నువ్వు మూలాన్ని పోగొట్టుకున్నవాడివి అని గుర్తు. అని భాగవత స్పర్శ ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఆ సత్సంగం మనిషిని ఎంతో ఉద్ధరిస్తుంది. ఎందుచేత అంటే రామకృష్ణ పరమహంస ఒకానొకప్పుడు ఒక్క మాట అన్నారు, సంసారము సంసారము సంసారం అని చెప్పేసి అందరూ సంసారుల్నే తప్పు పట్టి మాట్లాడుతుంటారు కదా, సంసారమునందున్న దోషమేమి అని అడిగారు ఒక ఆయన. ఆయన ఎంతోమందిని అడిగాడు అంతకుముందు. పరమహంస ఒక నవ్వు నవ్వి అన్నారు, సంసారమునందు దోషము లేదు, సంసారమును సరిగా అర్థం చేసుకోకపోవడంలోనే దోషం. సంసారము తప్పైతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని ఎవరు చెప్పరు. అది వేదాంతర్గతము కాదు. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనడానికి మంత్రాలు ఉండవు. గృహస్థాశ్రమము తప్పు కాదు, సంసారమునందు ఉండడం తప్పు కాదు, సంసారమును సరిగా అర్థం చేసుకోని వాడిది తప్పు అని ఆయన ఒక్క ఉపమానం చెప్పారంతే. ఏ పేజీలు పుస్తకాల ప్రసంగం ఆయన చేయలేదు. ఒంటి ఉంటుంది, ముళ్ళ పొదలలోకి వెళ్ళి ఇంతంత పెరుగుతాయి బ్రహ్మజీవుడు ముళ్ళు అని ఎడారులలో. ఇంతంత పెరిగినటువంటి ముళ్ళ దగ్గరికి వెళ్ళి దాని దవడలు బాగా వేలాడుతూ ఉంటాయి. ఆ దవడలు విప్పి కురుకుతుంది. కొరికితే ఆ ముళ్ళు దాని ముక్కులో, నాలుక కింద, దవడల్లో గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటే దానికి ఎలా ఉంటుందంటే, అన్ని ముళ్ళు గుచ్చుకుంటుంటే వాటిని నవిలే ప్రయత్నం చేస్తుంటే దాని ముట్టి నుంచి నెత్తురు ధారల కింద కారుతూ ఉంటుంది. దానికి అది గుచ్చుకున్నంతసేపు సంతోషంగా ఉంటుంది, కాసేపు నవ్వులుతుంది. నవిలిన తర్వాత ఒంటె తల పైకెత్తి చూస్తుంది. అది కొరికినటువంటి పొదల నిండా నెత్తురే, ముట్టి నింటి నెత్తురు కారుతుంటుంది. చూసుకుంటుంది నాలుకతో, నాకి చిచ్చి ఏమి సుఖం ఇందులో, ఈ ముళ్ళు ఇలాగే నేను కొరుకుతూ ఉంటాను, గుచ్చుకున్నప్పుడు బాగున్నట్టు ఉంటుంది, కానీ ఎంత నెత్తురుపోయింది, ఎంత బలహీనమైపోయాను, చిచి ఇంకా నేను ఎప్పుడూ ఈ పొదల జోలికి రాను, ఇక ముళ్ళు కొరకనంటుంది. దాని అదృష్టమేమో రాత్రికి మళ్ళీ అదంతా తగ్గిపోతుంది. మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ ముళ్ళు కొరుకుతుంది. అంటే ఇది చెయ్యకూడని పని అని తెలిసి కూడా చెయ్యకుండా ఉండలేని తనమే సంసారమునందు కూరుకోవడం.
సంసారమునందుండి చెయ్యగలిగిన పని చేసి చెయ్యకూడని పని ఇదని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టగలిగిన శక్తి పెంచుకుని వైరాగ్యం పొందితే సంసారాన్ని మించిన ఓషధే లేదు తరించడానికి. అర్థం చేసుకోవడంలో తప్పు, సంసారము తప్పని ఎవరూ చెప్పలేదన్నారు. అంతే ఆ శిష్యుడికి అర్థమైంది, అతని జీవితం మారిపోయింది. అంతే గురువుగారు ఉపమానం వేసి మాట్లాడడం అంటే అలా ఉంటుంది. సమస్త శాస్త్రములను శోధన చేసి మీరు నేర్చుకోవలసిన దాన్ని నీకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఎంత ఓషధి వాడాలో తెలుసుకుని ఇచ్చిన వైద్యుడిలా భవరోగమునకు గురువు అటువంటి మాట అన్న ఓషధిని ఇస్తాడు. ఆ సత్సంగమునకు ఉండేటటువంటి శక్తి అటువంటిది. నేను ఈ మధ్యనే ఎక్కడో పుస్తకంలో చదివాను, పళ్ళు నాలుక ఈ రెండు కలిసి సహజీవనం చేస్తుంటాయి, నోట్లో ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఒకానొక నాడు నాలుక పళ్ళని అడిగింది, నేను రుచి ఒకటే చూస్తాను కానీ నిజానికి కఠినమైన పదార్థాలని పెడితే నేను రుచి చెప్పలేను. ఓ పాలకాయలని చేస్తారు, అవి నేను చప్పరించలేను, కానీ మీరు పాపం కష్టపడి వాటిని నవిలి గుండ చేసి నా మీద పెడతారు. నేను చక్కగా ఇంత రుచిగా ఉందని దాని రుచి చూసి లోపలికి తోస్తూ ఉంటాను. ఇలా ఎన్ని పెట్టారో నవిలి మీరు. కాబట్టి మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు, మీతో కలిసి ఉన్నందుకు నాకు ఈ ప్రయోజనం వచ్చింది. మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీకు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి. మీరు 32 మంది, నేను ఒక్కదాన్ని. 32 మంది కలిసి నాకు ఒకదానికే ఉపకారం చేస్తున్నారు ఇన్నాళ్ళ నుంచి. నేను ఒక్కదాన్ని మీ 32 మందికి కూడా ఏదైనా ఉపకారం చేస్తాను, ఏం చెయ్యమంటారని అడిగితే పళ్ళు అన్నాయి, మాకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఒకటే, మేము పెట్టినదంతా తిను చక్కగా, పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడకు. ఎందుకంటే నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడడం వల్ల ఊళ్ళో వాళ్ళు అంటున్నారు నీ పళ్ళు రాలగొడతానంటున్నారు. మేం చేసిన తప్పే, మాట్లాడింది నువ్వా, రాలవలసింది మేమా. సత్సంగం లేకపోతే వచ్చేటటువంటి వ్యతిరేక పరిణామం కూడా అలాగే ఉంటుంది. మీరెవరితో కూడారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఇనుముని అగ్నిహోత్రం మీద పెట్టి ఉంచి కిటికీ ఊచగా పెట్టారనుకోండి పనికొస్తుంది. ఇనుము నీటితో సంపర్కం చెందిందనుకోండి ఇంత ఇనుము తుప్పట్టి విరిగిపోతుంది. దేనితో మీరు కలిశారు అన్నదాన్ని బట్టి మీ జీవితం యొక్క అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సత్సంగ ప్రయోజనం, గురువుని సేవించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నారదుడికి ఏమొచ్చింది ప్రయోజనం? పిల్లవాడు దాశీపుత్రుడు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆయన యందు ఉండిపోయింది ఆ జ్ఞానం. ఇది పట్టుకోవలసింది. అదే పనిగా అస్తమానం మీకు పక్కన కూర్చుని బోధ చేయరు, బోధ చేసిన దాంట్లోంచి ఒక్క విషయాన్ని పట్టుకుని అనుష్ఠించడం ప్రారంభం చేస్తే అది జీవితాన్ని మారుస్తుంది. ఆయన మననం చేశాడు. ఒకరోజు రాత్రి ఆవు పాలు పితకడానికి తల్లి వెడుతోంది. ఓ పాము అటుగా వెడుతోంది, ఆవిడ తొక్కింది, ఆ పాము ఆవిడ్ని కరిచింది, చనిపోయింది ఆవిడ. ఆయన తల్లి శవాన్ని చూసి అనుకున్నాడు, చాలు, ఉన్న ఒక్క బంధనాన్ని ఈశ్వరుడు తీసేశాడు. అమ్మ కోసమని ఇక్కడ తిరుగుతున్నాను, ఆ అమ్మ కూడా వెళ్ళిపోయింది, ఏ గొడవ లేదు, వెళ్ళిపోదామని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇది వైరాగ్యం కలగడం అంటే. కర్తవ్యమును కర్తవ్యముగా నిర్వహిస్తూ లోపల వైరాగ్యంతో ఉన్నాడు. అమ్మతో కలిసే ఉన్నాడు, కానీ అమ్మ పడిపోతే తాను అడవులకు వెళ్ళిపోయాడు. అమ్మ ఉన్నంతకాలం అడవులకు వెళ్లకుండా అమ్మతో ఉన్నాడు. ఈ పరిపక్వత, ఈ ధార్మిక నిష్ట, ఈ కర్తవ్యతా నిష్ట వాళ్ళు ఇచ్చిన జ్ఞానంలోంచి వచ్చింది. అమ్మ పడిపోయింది, అడవులకు వెళ్ళి తపస్సు చేశాడు. అశరీరవాణి శ్రీ మహావిష్ణువు యొక్క వాక్కు వినపడింది, ఈ జన్మలో నీకు నా యొక్క దర్శనము లభించదు, నా వాణి వింటున్నావు, కానీ నువ్వు ఇలాగే తపస్సు చెయ్యి, ఈ శరీరము పడిపోతుంది. ఉత్తర జన్మలో నువ్వు మహాజ్ఞానివై నిరంతరము నా నామ సంకీర్తనం చేస్తూ నన్నే స్మరణ చేస్తూ యథేచ్ఛగా నా వద్దకు వచ్చి నన్ను దర్శిస్తూ పరమ ధార్మికుడవై లోకానికంతటికీ కూడా జ్ఞానమును కృప చేయగలిగినటువంటి గొప్ప గురుస్వరూపాన్ని అవుతావు. చేసినంతకాలం ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంచుకున్నారు. శరీరం పడిపోయే రోజు వచ్చింది, పడిపోయారు. తర్వాత బ్రహ్మమానస పుత్రుడయ్యాడు నారదుడు. ఆ తరువాత ఆయన ఎంతటి వైభవాన్ని పొందారో, ఎంత నిత్య స్మరణీయుడో వందనీయుడో మహానుభావుడు నారదుడు. ఎక్కడున్నాడో అక్కడ లోక కళ్యాణం. ఆయనే జ్ఞానములు ఇస్తుంటారు, అందుకే ఆయనకి నారద అని పేరు. అంతటి మహానుభావుడయ్యాడు. కాబట్టి వ్యాసమునీంద్ర, సత్సంగ సంపర్కం చేత, పెద్దల అనుగ్రహం చేత నేను ఈ స్థితిని పొందాను.
ఈ స్థితిని పొందడానికి నేను చేసింది ఏమిటి అంటే ఒక్కటే కారణం చెప్పవలసి ఉంటుంది. నేను దీనుడనవడం, వాళ్ళ మీద గురి పెట్టుకుని నేను వాళ్ళకి పరిచర్య చెయ్యడం. దాని చేత వాళ్ళు నా మీద ఇటువంటి వృష్టి కురిపించారు. కురిపించిన కారణం చేత ఇదిగో ఇటువంటి గతిని పొందగలిగాను. వ్యాసముని ఇంద్రుడు విని సంతోషించాడు. ఇది కేవలం ఒక కథాక్రమంగా వ్యాస భగవానుడు నారదుడి మధ్య జరిగినటువంటి సంవాదంగా భాగవతంలో చదువుకుంటే అంతవరకే పనికొస్తుంది. లేదు, మన జీవితంలోకి దాన్ని అన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటే నారదుడు ఏ అభ్యున్నతిని పొందాడో ఆ అభ్యున్నతి మనము పొందగలము అని చెప్పడానికే భాగవతం ఉంది తప్ప దుస్సాధ్యం అని చెప్పడానికి భాగవతం లేదు. కాబట్టి మహాత్ములను గుర్తించి మహాత్ములకు సేవ చేయడంలో శరీరాన్ని వెచ్చించగలగాలి, సిద్ధపడాలి. మనకి ఒక మాట ఉంటుంది లోకంలో, దరిద్రం పోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఏం చేయాలి? తన దగ్గర ఉన్న కొద్ది ధనంతో వ్యాపారం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న కొద్ది ధనంతో వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత అది కూడా పోవచ్చు. ఏం చెప్పగలం? తన దగ్గర ఉన్న కొద్ది ధనంతో వ్యాపారం మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇది కూడా పోయినా సరే, దీనివల్ల నేను శ్రీమంతుడని అయిపోయినా సరే అని మొదలుపెట్టాడు. ఉన్న 100 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టినటువంటి వాడి ఇంటి ముందుకి మదపుటేనుగులు వచ్చి నిలబడి తమ తొండములను పైకెత్తి ఘీంకరించవలసినంత ఐశ్వర్యాన్ని పొందాడు. దేనివల్ల పొందాడు? అసలు ముందు ఉన్నది పెట్టుబడి పెడితేనేనా అయ్యాడు. అలాగే ఇది పోవడానికి ఏం చేయాలంటే దీన్నే పెట్టుబడి పెట్టాలని చెప్పింది శాస్త్రం. నువ్వు దీంతో ఏమైనా చేస్తావా? మహాజ్ఞాని అవ్వడం పక్కన పెట్టు, అవుతావు. దానికే ఇది ఇచ్చారు ఉపకరణంగా. దీంతో ఈశ్వరుడికి గంధం తీద్దామంటే తీస్తావా? పల్లకి పట్టుకుందామంటే పట్టుకుంటావా? శ్రద్ధగా కూర్చుని ఉపన్యాసం వింటావా? శ్రద్ధగా భాగవత గ్రంథాన్ని కొనుక్కుని చదవడం మొదలు పెడతావా? పూజ చేసినంతసేపు త్రికరణ శుద్ధిగా భక్తిగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తావా? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఉంటావా? దోషం జరిగిన నాడు వెంటనే ఈశ్వరుడు ముందు తల ఉంచుకుని నమస్కారం చేయగలవా? ఇది నువ్వు చెయ్యగలిగితే, దీన్ని పెట్టుబడిగా పెడితే, ఉన్న 100 రూపాయలు పెట్టుబడి పెట్టినవాడు శ్రీమంతుడైనట్టు, ఇది పెట్టుబడి పెట్టిన నాడు దీని నుంచి విడిపోయి ఇక మళ్ళీ దీనిలోకి రాని స్థితిని నువ్వు పొందుతావు. అందుకని దీని పెట్టుబడితోనే ప్రారంభం అవ్వాలి ఉపాసన అన్నది. ఇది నిత్య పరిచర్యాభక్తి యుక్తుండనై. కానీ దీన్ని పెట్టుబడి పెట్టడానికి వచ్చేటటువంటి అడ్డమే అహంకారం. నేనెందుకు చెయ్యాలండి అని ఒక ఆలోచన వస్తుంది. గుడికి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడు కదండి అని పెడతారు. ఎందుకంటే నాకు డబ్బు ఉంది, అంతకన్నా డబ్బు ఆయనకుంది. నాకు బలం ఉంది, అంతకన్నా బలం ఆయనకుంది. నాకు ఆరోగ్యం ఉంది, అంతకన్నా ఆరోగ్యం ఆయనకుంది. నేను దీర్ఘాయుష్మంతుడిని, అంతకన్నా దీర్ఘాయుష్మంతుడు ఆయన. నువ్వు ఏమున్నాయనుకున్నావో అంతకన్నా ఎక్కువ ఆయనకుంటాయి. కాబట్టి ఆయన దగ్గర నమస్కారం చేయడానికి సిద్ధంగా ఉంటావు. కానీ నీకన్నా బలహీనుడు, నువ్వు దోచేస్తే పడిపోయేవాడు, నీకున్నంత దాంట్లో కోటో వంతు లేనివాడు, ఆయన్ని చూసి నీకు గురి కుదరడమే గొప్ప విషయం. అక్కడ కుదరదు. అలా కుదరడానికి అడ్డొచ్చే ఇవే అహంకారం. ఈ అహంకారాన్ని పక్కన పెడితే తప్ప నువ్వు చపలత్వంబును మాని వంగలేవు. అలా వంగగలిగితే నువ్వు ధన్యుడవంతే. ఇది భాగవతం మనకి ఉపాసన మార్గంలో ఉండేటటువంటి దోషాన్ని దిద్దేటటువంటి విధానం. కాబట్టి ఇలా జీవితాన్ని గడపడం నేర్చుకో. ఇక మళ్ళీ నువ్వు అడగవలసిన అవసరం లేనటువంటి గొప్ప స్థితిని నువ్వు పొందేస్తావు. అడగడం అన్నది ఎప్పుడండి? ఇది ఉంటే. అసలు ఇదే లేకుండా పోయి బ్రహ్మానంద పదవిని కట్టబెట్టేస్తానంటే, కామధేనువులు తీసుకొచ్చి నీకిస్తే హాయిగా ఇంట కూర్చుని కామధేనువు ఇచ్చిన దానితో బతకకుండా నేను ఎక్కడో బంజరు భూమిని కామధేనువుని నాగలికి కట్టి దున్నుకుని పంట పండించుకు తింటానంటే, కామధేనువునిచ్చినా నీ దరిద్రం అలాగే ఉంటుందంతే. కామధేనువుని ఇచ్చినప్పుడు కామధేనువుని వాడుకోవడం నీకు రావాలి. మనుష్య శరీరంలో పుట్టినవాడివి మనుష్య శరీరాన్ని దేనికి వాడుకోవాలో అలా వాడుకోవడం నీకు రావాలి. ఇది నేర్పడం ఈ ఆఖ్యానమునందు ఆంతరమైనటువంటి విశేషం. అంతకన్నా ఎక్కువ స్పృశించడానికి వచ్చేటటువంటి పెద్ద అవరోధం కాలం. అశ్వత్థామ చేతిలో ఉపపాండవులందరూ హతులయ్యారు. ఇప్పుడు పాండవులకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి కష్టం ఒకటి వచ్చింది. ఇది గట్టెక్కలేని కష్టం. ఎందుకో తెలుసా అండి? ఏదో భీముడు విషాన్నం తిన్నాడు, బతికిపోయాడు.
ధర్మరాజు గారు కర్ణుడికి దొరికాడు, బతికిపోయాడు. సైంధవుడు పాండవులందరినీ అడ్డలేను కానీ ఒక్కరోజు అర్జునుడి వినా మిగిలిన పాండవులను ఆపగలనన్నాడు. ఆ రోజు గడిచిపోయింది, అభిమన్యుడు చచ్చిపోయాడు. ఘటోత్కచుడు వచ్చాడు, కర్ణుడి యొక్క బ్రహ్మాండమైన ఒక అస్త్రం పోయింది. కాబట్టి పాండవులు బతికిపోయారు. కష్టాలన్నీ గట్టెక్కారు. ఇవన్నీ ఎందుకు గట్టెక్కారు? సంసారమునందున్నవాడికి ఒక లక్షణం ఉంటుంది. తన వరకు తాను అనుభవించి వెళ్ళిపోవడం కాదు ప్రయోజనం. తన వెనక ఆత్మజుడు కొడుకోడు ఉండాలి, బిడ్డలు ఉండాలి, కడుపున పుట్టిన వాళ్ళు ఉంటే కదా ఓదార్పు. ఇంత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. భీష్మద్రోణాదుల వంటి మహాపురుషుల్ని కూడా నిగ్రహించి కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని పరిమార్చి కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి కొంతమంది ధర్మమన్నా కొంతమంది అధర్మమన్నా ఆఖరికి శత్రువుల్ని నిశ్శేషంగా పోగొట్టి రాజ్యాన్ని పొందారు. కానీ ఎవరు ఉత్తరాధికారులో వాళ్ళు లేరు. అపాండవం అంటే ఉత్తరాధికారులు లేని స్థితి. ఇప్పుడు ద్రౌపదీదేవి కొడుకు లేరి, మహారాజ్ఞి బిడ్డలు లేరు, పిల్లలందరూ చచ్చిపోయారు, రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యం మనసుకి శాంతినిచ్చేదా, మనసుకి బాధ కల్పించేదా? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒకడు లేక ఏడుస్తున్నాడు, కానీ వాడికి ఒక పెద్ద ఓదార్పు ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? మాట విని వీధి దీపం కింద చదువుకునే 2 పిల్లలు ఉన్నారు. ఎప్పటికైనా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఒకడికి 1,00,000 కోట్లుంది, వారసుడే లేడు. వాడికి ఎంత బాధగా ఉంటుంది. అయ్యో, కడుపున పుట్టిన బిడ్డ లేడు, ఏం చెయ్యాలి ఇదంతా అంటాడు. అన్నీ ఉన్నా తాను ఉడికిపోతూ ఉంటాడు. ఏరి వారసులేరి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఇప్పుడు ఆ పాండవుల యొక్క వంశంలో మిగిలిన ఏకైక నలుసొకటి ఉంది. అది ఉత్తరాగర్భంలో పెరుగుతోంది. అభిమన్యుని యొక్క భార్య ఉత్తర. కాబట్టి అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుడు కనుక అభిమన్యుని యొక్క భార్య అయిన ఉత్తరాగర్భంలో పెరుగుతున్నవాడు కనుక ఈ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం పైకొస్తే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై సుశిక్షితుడైతే అతనికి రాజ్యం అప్పజెప్పాలి పాండవులు. ఇది తమ వరకు తమ స్వార్థంతో కాదు. ఒకటి, తమకి వారసుడు ఉండాలి. 2, ఇంత కష్టపడి తాము స్థాపించినటువంటి ధర్మానికి కొనసాగింపు చేసేవాడు ఒకడు ఉండాలి. అది దూరదృష్టి. ఇవాళ నువ్వు తెచ్చిపెట్టావు వ్యవస్థని రేపు నిలబెట్టేవాడు ఒకడు లేకపోతే ఈ ఆలోచన ఎవరికి ఉంటుందో వాడే దూరదృష్టి కలిగిన వాడు. అందుకే పీఠాలు పెట్టినటువంటి ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు ఒక్కరే. పీఠములను ఇతర సంప్రదాయాల్లో వాళ్ళు పెట్టలేదు. శంకర భగవత్పాదులు ఒకరే పెట్టారు. శంకర భగవత్పాదులు ఆ రోజు అధర్మాన్ని ఖండించి, అవైదికాన్ని ఖండించి, వైదిక మతాన్ని స్థాపించి, అమ్మయ్య స్థాపించేశాను కదా అని అవతార పరిసమాప్తి చేసి ఉంటే వైదిక మతం నిలబడి ఉండేదా? 4 వేపులా కాపు పెట్టారు 4 పీఠాల్ని. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. 4 పీఠములు పెడితే 4 పీఠములకు ఒక పీఠాధిపతి యొక్క ఆయుర్దాయం పూర్తయిపోయే సమయానికి ఆ పీఠాధిపత్యానికి రావలసినటువంటి వ్యక్తి ఎక్కడో పుట్టి అంత వైరాగ్య సంపత్తి కలిగినటువంటి వాడై, అంత భక్తి జ్ఞానములు శాస్త్ర ప్రవేశమున్నటువంటి వాడై, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని ఒక మాట అంటుంటారు గురువందనం చేసేటప్పుడు. ఆ ఒక్క మాట చాలు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అన్నది ఎంత గంభీరమైన మాటో తెలుసా అండి? అది అనిపించుకోవడానికి సాహసం ఉండాలి. అంత తేలికైన విషయం ఏం కాదది. అందులో ఒక శాస్త్రాధ్యయనం చేయడం కష్టం. అటువంటి సముద్రాన్ని ఈది అవతల ఒడ్డున నించున్నవాడు అని. ఏమి అటువంటి వాడు పుట్టాలంటే కారణజన్ముడై ఉండాలి తప్ప సామాన్యంగా పుట్టి పెరిగిన వాడికి ఆ స్థితి రాదు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని మీరు ఎవరినైనా అన్నారంటే అది నిజంగా అన్వయమైతే ఆయన కారణజన్ముడే. ఏదో ఈయనకి అన్నాం కదా అని ఇంకోళ్ళని కూడా అనేస్తాను అంటే నేను చెప్పలేను. కానీ నిజంగా పదవాక్య ప్రమాణ పారావార పారీణ అయ్యాడు అంటే ఆయన కారణజన్ముడని గుర్తు. అంతటి కారణజన్ములు ఇప్పటికీ పుడుతున్నారు 4 పీఠాలకి అంటే అది కేవలం శంకర భగవత్పాదులు ఆనాడు చేసిన సంకల్పం. ఆయన సంకల్పం చేశారు కాబట్టి ఇప్పటికీ పీఠాధిపతులు వస్తున్నారు.
అవిచ్ఛిన్నంగా ఆ పరంపరాగతంగా శంకరాచార్యుల వారి సంప్రదాయం నడుస్తోంది అంటే ఈ మొదటి నమస్కారం శంకర భగవత్పాదులకి. ఆయన సంకల్పానికి ఈనాటి పీఠాధిపతులు అందరూ ఉన్నారు. ఈ మాట నేను అన్నప్పుడు ఇవాల్టి పీఠాధిపతులు కూడా ఎంతో సంతోషిస్తారు, నేను తప్పు అంటలేదు కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అండి అది. శివ సంకల్పమస్తు. 4 పీఠములు 4 వేపుల నిలబడి ఇంత ధర్మప్రచారం చేసి శరీరము సొక్కిపోయినా శివలింగాభిషేకాలు చేస్తున్నారు కాబట్టి ఈ పాటి వర్షాలు మనకు పడుతున్నాయి. వాళ్ళు చేసిన తపస్సు ఇంకా వైదిక మతాన్ని కాపాడుతోంది. లేకపోతే ఇవాళ రకరకాలుగా జరుగుతున్న దాడులకి ఎంత లుప్తమైపోవాలి. నిలబడగలిగింది అంటే అది శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం. ఇది దూరదృష్టి. ఈ దూరదృష్టి స్వార్థంతో కాదు, ధర్మం కోసం. అలా పాండవుల యొక్క పరివేదన ధర్మం కోసం. మేము సరే కొంతకాలం చేస్తాం రాజ్యం, శరీరం అన్న తర్వాత పడిపోతుందిగా. మరి పడిపోయిన తర్వాత ఉత్తరాధికారేడి? అరే మా తాతలు ఇంత కష్టపడి సంపాదించిన రాజ్యం, ధర్మం కోసం ఇంత పోరాటం చేశారు, ఇన్ని కష్టాలు పడ్డారు మా వాళ్ళు, ఆ ధర్మాన్ని నేను నిలబెట్టాలి అనేటటువంటి స్పృహ కలిగిన వారసుడేడి? మరి ధర్మం ఎలా నడుస్తుంది? మా తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో సింహాసనానికి? అటువంటప్పుడు మిగిలినటువంటి ఏకైక నలుసు ఉత్తరాగర్భంలో ఉన్నాడు. అందుకే పుట్టగానే పిల్లవాడు విద్వాంసులను పిలిచి ధర్మరాజు గారు జాతకర్మ చేయించి అడిగాడు, ఈ పిల్లవాడు భవిష్యత్తులో ఎలా ఉంటాడు అని అడిగాడు. భవిష్యత్తులో ఎలా ఉంటాడు అంటే మనకి ఏదో ఒక నలుసు పుట్టింది కదా, వాడు ఎలాంటి వాడైతే మనకెందుకని భరించినవాడు కాడు. వీడు లోకంలో ధర్మాన్ని నిలబెట్టేవాడే అవుతాడా? మీ వంశంలో పూర్వులను మరిపించగలిగినంత ధార్మిక నిష్ట కలిగిన వాడవుతాడన్న నాడు సంతోషించాడు ధర్మరాజు గారు. అది ధర్మరాజు గారంటే మహానుభావుడు, అది పాండవులంటే, అది ద్రౌపదీదేవి అంటే. అటువంటి వాళ్ళని గురించి చౌకబారు విమర్శలు చేసి మాట్లాడడం చాలా అన్యాయమైన విషయం. అది పరిణితి లేని మాట మాట్లాడకూడదు. కాబట్టి ఆనాడు ఉత్తరాగర్భంలో నలుసు మిగిలిపోయింది. ఇంత తప్పు చేసిన అశ్వత్థామని విడిచిపెట్టారు. ద్రౌపదీదేవి ప్రార్థన చేసింది, అర్జునుడు విడిచిపెట్టాడు. తప్పు చెయ్యడం కొంతమంది జీవితంలో వరంగా మారుతుంది. తప్పు చేసి పరితాపానికి లోనవుతారు, పరితాపానికి లోనై మారిపోతారు. అందుకే పూర్వాశ్రమము అని ఒకటి ఉంటుంది. పూర్వాశ్రమంలో తప్పు చేసిన వాడే పరిణితిని పొందుతాడు ఒక్కొక్కసారి. అసలు పూర్వాశ్రమం అంతా శుద్ధంగానే ఉంటే అందులోనే కొనసాగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అరబిందో పూర్వాశ్రమం ఏమిటి అని నన్ను అడిగితే, అంతటి మహనీయుడు అనిపించుకున్న అరబిందో పూర్వాశ్రమం వేరొకలా ఉంటుంది. కానీ ఆయన పరిణితి పొందిన తర్వాత ఏమిటి అన్నది మనం పరిశీలనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు కూడా బతకకూడదు, పాండవులు కూడా బతకూడదు. ఏమిటి వస్తుంది అశ్వత్థామకి? ఒకరేమో ధర్మం కోసం పరితపిస్తున్నారు, ఒకడేమో వ్యక్తిగతమైన స్వార్థం కోసం అలమటిస్తున్నాడు. అందుకు చిరంజీవివైన ఉగ్రభూతానివై తిరిగన్నాడు కృష్ణుడు అశ్వత్థామని. ధర్మాన్ని విడిచిపెడితే ఆ శాశ్వతత్వం ప్రమాదకరంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.